టైర్డ్ అయిపోయినట్టు ఫ్రెష్ అయితే ఏం మర్యాదలన్నీ మీవి? సంధ్య కాబోయే భర్త నేను ఇక్కడ ఉన్నాను, మామ అత్తేలు అక్కడ ఉన్నాను తెలుసుకురా. ఓ గాడ్, వీడేంటి వాళ్ళతో నిజం తెలిస్తే పెళ్ళాగిపోతుంది. ఒక్క నిమిషం. ఏమైంది? సారీ సార్, రూమ్స్ చూపిస్తాను, రెస్ట్ తీసుకుంటే రేపు పెళ్లి టైంకి ఫ్రెష్ గా పెళ్లి ఉంటుంది. రేపేంటి? సంధ్య వాళ్ళు ఈ రోజు అమెరికన్ టైం కి ఇవాళ, ఇండియన్ టైం కి రేపు. ఓహో, చందు మ్యాటర్ తెలిస్తే చెల్లి మ్యారేజ్ కి ఇబ్బందినా? కళ్యాణానికి టైం అవుతుంది, వచ్చి పీటల మీద కూర్చోమని పంతులు గారు గొడవ చేస్తున్నారు. అక్కడ సంజయ్ కూడా రెడీ అవుతుంది. అల్లుడు గారు ఎక్కడండి? వాట్ ఇస్ దిస్ కన్ఫ్యూజన్ అండి? గురుగారు సేయింగ్ టుమారో, హి సేయింగ్ టుడే. అడుగుతున్నాడు కదా, చెప్పండి. టాకింగ్ అబౌట్ సీతారాముల ఓ కళ్యాణం. సీతారాముల కళ్యాణమా? అయితే సంధ్య పక్కన నేను కూర్చుంటాను. నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా? సంధ్య కూడా కాలేదు కదండి. అందుకే కదా చందు సంజయ్ పక్కన కూర్చుంటున్నాడు. చందు ఎవరండి? రామచంద్ర గారు మనోడు. రామచంద్ర గారు ఎవరండి? చందు తాత. చందు వాళ్ళ తాత. గురువు గారు నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది, మీ క్లారిటీ ఉంది కదా? నాకైతే క్లారిటీ. నాకు ఓకే. నాకుంది. గురుగారు, మా నాన్నకి మాత్రం సంధ్య పెళ్లి పీటల మీద వేరే వాళ్ళతో కూర్చొని సంగతి చెప్పొద్దు. వింటే అంటే పెళ్లి క్యాన్సిల్ అంటాడు. ముందే ఆయనకి షార్ట్ చెప్పను. లూజు. వీరిని రూమ్ కి తీసుకెళ్ళు. వెళ్ళు, రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ రెడీ రెస్ట్ తీసుకోండి. ఏంట్రా పిచ్చోడ్లా కనిపిస్తున్నారా? ఊరందరికీ తెలిసేలా నా చెల్లి ఆ చందుగాడి పక్కన కూర్చుంటే ఇక నా చెల్లెలికి పెళ్ళెలా అవుతుంది? పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా నా చెల్లెలు ఎక్కడుందో చెప్పు, లేదంటే ఈ సంగతి ఊరంతా చెప్పేస్తానేమో. ఏమండే ఇలా రండి, ఇతనికి సంజయ్ ఎక్కడ ఉందో చూపించే. ఇదిగోండి చల్లగా తీయగా. ముందు సంధ్య ఎక్కడుందో చూపించు. అదే ఇది పట్టుకోండి, రండి. నీకు తెలుసా మా సంధ్య ఎక్కడ? నీకు సంజయ్ కాదు, నరకం చూపెడతాడు. అద్దెగా సంధ్యని ఇక్కడ దాచారా? అవునండి, లక్షలు ఖర్చు పెట్టి రామచంద్రయ్య గారు కట్టించిన మినరల్ వాటర్ ట్యాంక్ అది. ఇదేగా మీరు అడిగింది. మీకెంత కావాలంటే అంత చుర్రుకోండి. నేను అడిగేదంటే నువ్వు చెప్పేదేంటి? నీకన్నా మెంటల్ అనుకోండి, శుద్ధి చేసే పద్ధతి స్వయంగా చూస్తే కానీ మీకు కాన్ఫిడెన్స్ రాదు. అంత నాకు దాహం ఆగొద్దు. మరి చెవులు వినపడినప్పుడు నోరు మూసుకొని కూర్చోక నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారా? యూజ్లెస్ ఫెలో. ఈడేంటి చెట్టు పట్లాడిపోతున్నాడు, మొహం మట మాట్లాడిపోతుంది. బాగా దాహంగా ఉంది ఏంటండి? ఆడ తాడి చెట్లు పాదాము, చుట్టూ వస్తాం, చల్లగా ఉంటుంది. దాహం కాదురా దరిద్రుడా, కోపం. అసలే ఈ పట్నం వాళ్ళకి మెంటలు ఎక్కువ. యానో మిస్ అయినట్టుంది. తర్వాత తిరిగి ఆలోచించుకుందాము. ముందు నుంచి జంపరా. రిమెంబర్ చేసుకుంటా, కేర్ఫుల్ గా గోండి. ఏమైంది సార్? సంధ్య ఎక్కడ? సంధ్య ఎవరు సార్? సంధ్య నా చెల్లెలు. మీరెవరు సార్? నేను తన అన్నని. సంధ్య ఏంట్రా నీ పెళ్ళన్నావు? చుట్టూ చూస్తే తిరునాళ్ళ ఉంది. అదే నాకు కన్ఫ్యూజన్ ఉంది బావా. సరే, ఇంతకీ వెన్యూ ఎక్కడ? అది ఇంకా కన్ఫ్యూజన్ గా ఉంది బావా. కన్ఫ్యూజన్? అబ్బా, అన్ని సంధ్య వాళ్ళు చూసుకుంటారులే గానీ నువ్వు తిన్నగా దాక్షలమ్మ కాటేజ్కి వచ్చాయి. అమెరికాలో జాబు, జీతం 20 లక్షలు. కుర్రాడు బుద్ధిమంతుడు నాన్న. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. మాయా కోచిగాడు వీడిక్కడున్నాడేంటి? మాస్టర్ ఆగండి, అతను ఎవరు? కళ్యాణానికి కర్త. మరి అమ్మాయి ఎవరు? పేటల మీద పార్ట్నర్. వాళ్ళిద్దరి చేతుల మీదుగానే సీతారాముల కళ్యాణం జరగబోతోంది. వన్ సెకండ్. అరే, పెళ్లి కూతురు పేరేంటన్నావు? సంధ్య బావా. వాళ్ళ అన్నయ్య లాయరా? ఎగ్జాక్ట్లీ, నీకులా తెలుసు. ఆ తర్వాత చెప్తాను గానీ నువ్వు అర్జెంట్ గా నీ పరువు పాపారావు కలిసి ఇక్కడ రండి. ఏంటో బావా, ఆ చందు మీకెలా తెలుసు? ఏళ్ళాడ్సని ఎలా తెలుసు అంటే ఏం చెప్పమంటారు మాస్టర్? ఓహో, నా బయోగ్రఫీ రాసుకుంటే సగం పేజీలు ఆ చందుగాడివే ఉంటాయి. లక్షణంగా ఉన్న నా పెళ్ళాన్ని లేపుకెళ్ళాడు. వీళ్ళు పెళ్లి పెట్టి లెక్కకు ముందే వీళ్ళ పెళ్లి ఆపు చేయాలి. తప్పండి, శుభమాని కళ్యాణం చేసుకుంటుంటే ఈ పెళ్లి జరిగితే మా వాళ్ళ లైఫ్ నాశనం అయిపోతుందండి. పాపం వస్తుందండి. ఆపకపోతే దారుణం అండి. విన్నాను. నమస్కారం. కూర్చోండ్రా. మరీ నన్ను చూస్తే అంత గౌరవం ఏంద్రా? ఈ విషయం ప్రెసిడెంట్ గారితో చెప్తాను. ప్రెసిడెంట్ గారు, నమస్కారం అండి. నమస్కారం. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అదిగో కనపడుతున్నాడే చందుగాడు, వాడు పెద్ద జాదు అండి. కరెక్టే. ఏంటి మీకు ముందే తెలుసా? ఇది కరెక్టే. అది కాదండి, నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు చెప్పేది కరెక్టే, నేను చెప్పేది కరెక్ట్. క్వశ్చన్ చేసినా కరెక్ట్ అంటారు, కామెంట్ చేసినా కరెక్ట్ అంటారు. మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్, నా సైడ్ నుంచి నేను కరెక్ట్. ఏమండి, మీరు చెప్పేది నాకు వినపడలేదు అనుకోండి, దాన్ని చెవుడు అంటారు. మీరు చెప్పేది మీకే వినపడలేదు అనుకోండి, దాన్ని పిచ్ అంటారా.
పిచ్చి వెధవ పిచ్చి వెధవ పిచ్చి వెధవ అని. ఇది కరెక్టే. వామ్మో. పద్ధతి తక్కువ ఎదవ. ఏదైనా మాట్లాడాలంటే ఏసీ రూమ్ లో మాట్లాడాలి కానీ ఎండలోకి రప్పించడం ఏంటి? మా పరువేం కావాలి? ఈ పరువు పొయ్యిలో పెట్ట అవతల పెళ్లి పెట్టల మీద సంజ కూర్చుంటుందిరా. అది ఆల్రెడీ తెలిసిందే, అది ఆచారం. అదేం ఆచారం రా? పక్కన చందుగాడు కూర్చుంటున్నాడు రా. దట్ ఈస్ ఆల్సో ఆచారం బావా. అయినా కోడల పక్కన వాడెవడో కూర్చోవడం ఏంట్రా? అబ్బా నాన్న, యూ డోంట్ నో, చందుకు ఆల్రెడీ పెళ్ళైపోయింది నాన్న. చందుకు ఆల్రెడీ పెళ్ళైపోయింది సంజతోనేరా. నువ్వేదో కన్ఫ్యూజ్ అయ్యుంటున్నావు. మా గురువు గారికి అయితే ఫుల్ క్లారిటీ ఉంది. మీ గురువు అంటే ఆడేనా? ఆయనే. ఆడేనని గురువు. మీకు పరువు కావాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పెళ్లి కావాలనుకుంటే వెళ్ళి కళ్యాణం ఆపండి. ఏయ్, పదరా. వెళ్ళండి. పదరా. వద్దు తాతయ్య, నేను ఆ పీటల మీద కూర్చోలేను. ఐఎమ్ సారీ నానమ్మ, నేను మీకు అబద్ధం చెప్పాను. అల్లుడు, అబద్ధం ఇచ్చే ఆనందం కన్నా అది నిజం కాదని తెలిసినప్పుడు కలిగే బాధ చాలా ఎక్కువ మావయ్య. నన్ను క్షమించు నానమ్మ. సంధ్య నా భార్య కాదు. ఒకప్పుడు నా అవసరం కోసం సంధ్యకు అబద్ధం చెప్పి నా జీవితంలోకి తీసుకొచ్చాను. అది నిజం కాదని తెలియగానే సంధ్యను కోల్పోయాను. ఇప్పుడు ఈ అవసరం కోసం ఇంకో అబద్ధం చెప్పి మీ అందరినీ. సంధ్య, ఎక్కడి నుంచో వచ్చి నువ్వే వీళ్ళ గురించి ఇంత ఆలోచిస్తే నేనెంత ఆలోచించాలి? ఇప్పటికే నాన్నని కోల్పోయారనే బాధతో నానమ్మ 30 ఏళ్లు గడిపింది. ఇప్పుడు పీటల మీద కూర్చున్నది నా భార్య కాదని తెలిస్తే ఏమైపోతుందో అని భయంగా ఉంది. తాతయ్య, మనం నమ్మిన వాళ్ళు మనని మోసం చేశారని తెలిస్తే క్షమించడానికి జీవితకాలం పట్టొచ్చు. కానీ నేను తప్పు చేశానన్న ఫీలింగ్ మర్చిపోవడానికి నాకు ఈ జీవితం సరిపోదు. ఐఎమ్ సారీ, ఐ కాంట్ డూ దిస్. మా ఆనందం కోసం ఊరందరి ముందు దోషిగా నిలబడ్డానికి సిద్ధమయ్యావు. నీ గురించి తప్పుగా ఎవరనుకుంటారు బాబు? నువ్వు చెప్పిన చందు ఇతనే నాన్నయ్య. మారిపోయాడని చెప్తే నీకు అర్థం కాదనే ఇక్కడే తీసుకొచ్చాను. పెళ్ళంటే మనసుకి సంతోషాన్ని ఇవ్వాలి, జీవితానికి సేఫ్టీని ఇవ్వాలని చెప్పావు. చందుని వాళ్ళ ఫ్యామిలీని చూస్తుంటే నీకు ఆ నమ్మకం రావట్లేదా? ద్వేషించే నన్నే చందు కన్విన్స్ చేయగలిగినప్పుడు ప్రేమించే నిన్నెందుకు కన్విన్స్ చేయలేనా అన్న నమ్మకంతో నేను ఇక్కడికి తీసుకొచ్చాను తప్ప. సుబ్రహ్మణ్యాన్ని చేసుకోవడం నాకు ఇష్టం లేదన్నయ్య. సీతారాముల కళ్యాణం ఎప్పుడో జరిగిపోయింది. ప్రతి సంవత్సరం మనం చేసేది మన సంతోషం కోసం. ఇది కూడా అంతే. నా చెల్లెలు ఎప్పుడో ఈ కుటుంబంలో భాగమైపోయింది. బంధాలకి దూరంగా ఉండటం సమస్యకి పరిష్కారం కాదు. ప్రేమతో ఆలోచించాలి, నమ్మకంతో ప్రయత్నించాలి. నెవర్ గివ్ అప్ ఇన్ రిలేషన్షిప్స్. చేరాలి మీకు లక్ష్యంతలై, ఆనందాలన్నీ నీ సొంతమై, అవ్వాలి రోజు ఓ పండగై. మరో జన్మే అనేదుంటే కోరుకుంటే
ఈ సువిశాల ప్రపంచంలో ప్రతి మనిషి తనకు జరిగిన అనుభవాల్ని బట్టి అభిప్రాయాలు ఏర్పరచుకుంటాడు. అందుకే మనిషికి మనిషికి మధ్య అనుక్షణం వైరుధ్యాలుంటున్నాయి. అవి ఎన్ని ఉన్నా అందర్నీ కలిపి ఉంచగలిగే శక్తి మాత్రం ఒక్క ప్రేమకే ఉంది. ప్రేమ పిచ్చి రెండు ఒకటే. రిలేషన్షిప్ అంటే పెయిన్, మనీ ఈజ్ ఎవ్రీథింగ్. సంపాదించాలి, ఎంజాయ్ చేయాలి, లివ్ లైక్ అన్ యానిమల్. అసలు మనిషికి జంతువుకి ఉన్న తేడా రిలేషన్స్. వాటికి అవసరాలు మాత్రమే ఉంటాయి, మనకి అనుబంధాలు కూడా ఉంటాయి.